సరస్వతి అండి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెప్తాను. సోదోయమ్మ సోది, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు. ఏమండి, ఈ సోది వేషధారణ ఏమిటంటే సంక్రాంతి సంబరాల్లో మన ఆత్రేయపురంలో మరి ప్రారంభించినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవాల్లో మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మన బండారి సత్యనారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సంస్కృత కార్యక్రమాలు భాగంగా ఈ సోదమ్మ వేషాన్ని కూడా ధరించామండి. అసలు ఈ సోదమ్మ వేషం ఏమిటంటే, ఈ సోదమ్మ అంటే మామూలు సోదమ్మ కాదండి. ఎందుకంటే ఇంద్రాది దేవతలకి, ముక్కోటి దేవతలకి, యోగులకి, ఋషులకి అందరికీ కూడా ఈ సోదమ్మ ఎరుక చెప్పింది. అంటే ముక్కోటి దేవతలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఈ సోదమ్మ ఎరుకమ్మ చెప్పింది. బ్రహ్మదేవుడికి మరి సృష్టి రహస్యం చెప్పింది, విష్ణుమూర్తికి సాగర మదన రహస్యం చెప్పింది, అలాగే ముక్కంటి ఈశ్వరుడికి మరి త్రిపుర సంహార మరి రహస్యం చెప్పింది. అంతేకాదండి, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ వారిని కళ్యాణం చేసుకోవడానికి ఈ సోదమ్మ వేషధారంలోనే వచ్చాడు. మరి ఈ నెలంతా కూడా ఈ సోదమ్మ అన్ని ఊళ్ళు తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు చెబుతూ వాళ్ళ భవిష్యత్తు అంతా చెబుతూ అందరూ కూడా సుఖశాంతంగా ఉండాలి, సుఖశాంతాలతో ఉండాలని చెప్పి అందరికి కూడా జయం కలుగుతుంది, శుభం కలుగాక. సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఇదివరకు పూర్వంలోనే నుంచానంటే ఎప్పుడైనా సరే ఏ కాలం అయినా సరే ఇప్పుడంటే టెక్నాలజీలు సెల్ ఫోన్ల ద్వారాగా ఈ మెసేజ్ల ద్వారాగా ఒకరికి యోగక్షేమాలు తెలుస్తున్నాయి. కానీ పూర్వం రోజుల్లో అలా కాదండి. సోదమ్మ మరి ప్రతి వీధుల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు ఎందుకు చెప్పేదంటే వాళ్ళు భవిష్యత్తులో ఏమి నష్టపోతారు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని తెలుసుకోవటానికి మరి సోదమ్మని నుంచి వచ్చే ఏ వాకైనా సరే బ్రహ్మ వాకని మరి వాళ్ళు భావించేవాళ్ళు. అటువంటి సోదమ్మ వాళ్ళ కష్ట సుఖాలు చెబుతూ యోగక్షేమాలు చెబుతూ వాళ్ళకి మంచి చెడ్డలు చెబుతూ రానున్న కాలంలో కూడా ఈ సోదమ్మ మరి ప్రతి దగ్గరలో కూడా తిరుగుతూ వాళ్ళకి కష్ట సుఖాలు చెబుతూ ఆయురారోగ్యాలు చెబుతూ ఉండేది ఈ సోదమ్మ వేషం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన వల్ల ఈ సెల్ ఫోన్ల ద్వారాగా వీటి ద్వారాగా మరి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. కానీ ఒకప్పుడు మరి ఈ సోదమ్మ వేషంలోనే వారికి ఏ కష్టం కలుగుతుందో లేకపోతే వారికి ఏ యోగక్షేమాలు కలుగుతున్నాయో సోదమ్మ వారి ద్వారాగే తెలుసుకునేవారండి. అందుకే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. జై హింద్. మీ పేరు? సరస్వతి సార్.